కృష్ణకుమారి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మీరే మాట్లాడే సందర్భం ఇది మహిళా రిజర్వేషన్ గురించి. ఎందుకంటే మీలాగా ప్రశ్నించే మనస్తత్వం, సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మహిళలు ఇలాంటి రిజర్వేషన్లు వస్తే ఇంకా మంచిది. కాకపోతే ఇలాంటి ఈ రిజర్వేషన్లు ఇచ్చినందుకు, జరుగుతున్నందుకు ఆనందపడాలా, లేకపోతే 2029 తర్వాత అమల్లోకి వచ్చింది అనేది కొంత అసహనత వ్యక్తం చేస్తున్నారు మహిళా మనులు. ఓవరాల్గా ఈ మహిళా రిజర్వేషన్ మీద మీకు వాయిస్ ఏంటి? ఏం లేదండి, మహిళా రిజర్వేషన్స్ పేరు చెప్పి వీళ్ళు రేపు రాబోయే ఎలక్షన్స్ లో, అంటే ఈ నెలాఖరికి జరగబోతున్న ఎలక్షన్స్ లో పబ్బం గడుపుకోవడానికి ఇది హడావుడిగా చేసిన ప్రక్రియ తప్పితే వేరే ఏమీ లేదు. ఇది జరగడానికి రెండు మూడు పనులు ముందు జరగాలి. అవేంటంటే, మొదటిగా 2011లో నుంచి కులగణన జరగలేదు మనకి, అంటే జనాభా లెక్కలు అవలేదు. 2021లో చెయ్యాలి అంటే కరోనా అడ్డొచ్చింది. సరే, కరోనా అయిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత అన్ని మామూలు పరిస్థితులు వచ్చేసిన తర్వాత 2026 వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల గణన తీయలేదు? అది ప్రాథమికంగా వస్తున్న అనుమానం. రెండు, అసలు ఈ రోజు ఏం తొందర వచ్చిందని ఇంత తొందరగా డీలిమిటేషన్ మీద చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 2029 లోపు అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి జరిపి సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా, మేధావుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సూచనలు తీసుకోకుండా, డౌట్స్ అండ్ కన్సెన్సెస్ ఏమి పట్టించుకోకుండా, అసలు అఖిలపక్షం లేకోకుండా బిల్లులు తీసుకురావడము, పార్లమెంట్లో చర్చ జరగకోకుండానే, అంటే చర్చ జరగాల్సిన అవసరం ఉన్న వాటిలో కూడా చర్చ జరగకోకుండా బుల్డోజ్ చేయడము అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. మరి ఈ రెండు పనులు చేయకోకుండా ఈ రోజు మీకు డీలిమిటేషను, అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాల సవరణలు, మహిళా బిల్లు, ఈ మూడు తీసుకురావడం ఒకేసారి మూకుమ్మడిగా తీసుకురావటంలో, పైగా మహిళా బిల్లుకి మేమే ఛాంపియన్లే అని చెప్పుకోవటము. నేను డిస్కషన్లో పాల్గొన్నానండి. అసలు బీజేపీకి చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని సాహసం బీజేపీ చేస్తోంది, తొలి ప్రయత్నం చేస్తోంది, అది ఇది అని ఆయన చెప్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అదేంటి సార్, ఎన్నో సంవత్సరాల క్రితమే పార్లమెంట్లో ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముసాయిదా బిల్లు చైర్మన్ గా గీతా ముఖర్జీ గారు పనిచేశారండి. అంతకు ముందు కూడా ఒక ప్రయత్నం జరిగిందండి అని నేను చెప్తుంటే, లేదండి, నేను ఇందాక అలా అనలేదండి, ఇంత పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది మేమే కదా అని మాట్లాడబోయానండి అని చెప్పి, అసలు అబద్ధపు ప్రచారాలు చేయటంలో, వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకోవటంలో బీజేపీ తరువాతే ఎవరైనా సరే అసలు వాస్తవాలను దాచిపెట్టి చరిత్రను బయటికి రానివ్వకోకుండా మాట్లాడటము, బుల్డోజ్ చేయటము అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. కేవలం వాళ్ళకి ఎన్నికలు, గెలుపు, అలాగే ఆ తరువాత అధికారము, ఆ తరువాత దోచుకోవటము, కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టడము, ఇదే విధానం నడుస్తుంది తప్పితే 12 సంవత్సరాల నుంచి వేరే ఏమన్నా నడిచిందా అండి? అదేమంటే నెహ్రూని అబాస్ పాలు చేయడము, ఇందిరాగాంధీని అబాస్ పాలు చేయటము, నెహ్రూకిను పటేల్కి పోటీ పెట్టడము, ఇట్లాంటివన్నీ అసలు జరిగిపోయిన చరిత్ర ఎందుకండి? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది వాటిలన్నిటితోటి? సరే, వాళ్ళు ఏమీ చేయలేదు అన్నారు. సరే, మీరేం చేశారు 12 ఏళ్ల నుంచి అంటే సమాధానం లేదు. ఇలాంటి కోతి పనులు అనమాట. ఏంటి, 29లో ఇంకా ఎలక్షన్స్ రాబోయే ముందు చేయాల్సిన పని, ఇందాక సార్ అన్నారు, బీజేపీకి పూర్తి బలం ఉన్న రోజున ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఇవాళ ఎందుకు ప్రవేశపెడుతోంది అని ఇక్కడే అర్థమైపోవట్లేదండి వాళ్ళ కుటిల బుద్ధి. సినిమాలు తీసి ప్రచారం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధపు కేసులు పెట్టడం, అన్నీ అసలు ఒకటేంటి, మాట్లాడాలంటే సమయమే సరిపోదు. సరే, మనం డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి కన్ఫైన్ అయి మాట్లాడుకుందాం. రెండే మాటలండి.
ఇది సమయము కాదు, సందర్భము కాదు. కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చిన డ్రామా, మెలో డ్రామా ఇది, అంతకంటే ఏమీ లేదు. మీరు చూడండి, ఈ చర్చ ఇట్లాగే కొనసాగించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకపోతే చూడండి. సరే, ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ధీటుగా మనం సమాధానం చెప్పాలి అని అంటే గనక ఇప్పుడు తెలంగాణ మీద ఏదో ఒక అవాకు చవాకు పేలితే తప్పితే రేవంత్ రెడ్డిని డౌన్ చేసినట్టు అవ్వదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాంపియన్ అయిపోతాడు తెలంగాణలో. కనీసం మన వాళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు, వ్యతిరేకించలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పి ఏంటి అంటే డైవర్ట్ చేయడం అన్నమాట. ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ నే చూస్తున్నాం ఈ 12 ఏళ్ల నుంచి. చూసి 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 విసుగుపడుతుంది. అసలు తేజస్వి పిల్లకాకేం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్లు ఆ పిల్లకాకేం తెలుసు అండి? చరిత్ర తెలుసా? చరిత్ర చదువుకోవడం తెలుసా? ఈయన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్న కిషన్ రెడ్డి అంటాడు ఈ హైబ్రిడ్ విధానం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్తాడు. ఒట్టి మాట అది. నిన్న దేవేంద్ర గారు అని చెప్పి ఒక రీసెర్చ్ స్కాలరు మాట్లాడారు. ఆయన రీసెర్చ్ స్కాలర్ అంటే ఏంటంటే ఆయన చాలా అధ్యయనం చేసి ఉన్న మనిషి. ఆయన వేరే వేరే దేశాల్లో అది ఎలా పాసిబుల్లో కూడా ఏ దేశాలు ఫాలో అవుతున్నాయో చెప్పాడు. ఎందుకండి ఇట్లా తెలిసి తెలియని మాటలు మాట్లాడేది? ఇవాళ మీరు తెలంగాణ బిడ్డలు అయ్యుండి తెలంగాణ సెంటిమెంట్ గురించి, పైగా ఆ రోజు ఒక ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడింది ఎవరండి? మీరు కాదు. తెలంగాణ ఏర్పాటు అవగానే సుష్మా స్వరాజ్ ఏమన్నదండి? ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండో, ఈ పెద్దమ్మను కూడా గుర్తుపెట్టుకోండో అన్నది కదా. అంటే తెలంగాణ వచ్చినప్పుడు మీరే ఛాంపియన్ అవ్వాలి. ఇప్పుడు తెలంగాణని ఏదన్నా నష్టపరచాలి అన్నా మీరే ఛాంపియన్ కావాలి. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి నోరు ఊహించాలన్నా మీరే ఛాంపియన్ కావాలి. సరే, ఈ మధ్యలో ఆ పిల్లకాకి ఏదన్నా మాట్లాడితే వీళ్ళు ఖండించొద్దండి. కిషన్ రెడ్డి, బండారు వాళ్ళు ఉన్నారు కదా, బండి సంజయ్ కావచ్చు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, లక్ష్మణ్ గారు సాఫ్ట్ పర్సన్ అండి పాప. ఆయన మాట్లాడలేరు. రామచంద్రరావు గారు దుర్మార్గంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు సమర్థించాడు. దుర్మార్గం కాదా? అదే కదా. ఇప్పుడు బండి సంజయ్ ఇంకొక అతను ఉన్నాడు కదండి, బండి సంజయ్ ప్లస్ ఇంకొక ఆయన డి శ్రీనివాస్ కొడుకు అరవింద్, ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అంటే వీళ్ళకేమి వినిపించలేదా ఇదంతా? ఇప్పుడు ఒక రకంగా నేను కూడా తెలంగాణ వ్యతిరేకినండి, నేను గుండెల మీద చేసుకుని చెప్తా. కానీ వన్స్ ఏర్పాటైంది, గౌరవించాలి. అది చట్టం ప్రకారం అయింది. ఇదేదో వేరే దేశాల్లో లాగా సైనిక బలగాన్ని కూడగట్టో, లేకపోతే కొంతమంది ఇది మా ఆకాంక్ష అని సరిహద్దులు నిర్ణయించింది కాదు. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ముందే చెప్పాలి. అయిపోయింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకండి? ఇలా ఏ రకంగా చూసినా బీజేపీ వైఖరి కేవలం నోట్లు, ఓట్లు, సీట్లు, అధికారము, దోపిడీ, వీటన్నిటి మీద మాత్రమే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంతకంటే వేరే ఏమీ చేస్తుంది లేదు. అందుకోసం దగ్గరకు వస్తాండి కృష్ణ గారు, చాలా సమయం ఉంది, మళ్ళీ వస్తాం. లక్ష్మీ నరసింహారెడ్డి